హలో గైస్, వెల్కమ్ టు వీటీ బ్లాగ్స్ తెలుగు. గైస్ ఈరోజు ఏంటంటే నేను మీకు బ్లాక్ ఫారెస్ట్లో జర్మనీలో ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో చూసే ఉండింటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఏంటి బ్లాక్ ఫారెస్ట్ ఏంటి ఏం కథ అనేసి. సో ఈ బ్లాక్ ఫారెస్ట్లోనే సెకండ్ పార్ట్. సో ఇలా ఆల్మోస్ట్ ఒక 5-6 పార్ట్స్ వస్తాయి, ఎందుకంటే బ్లాక్ ఫారెస్ట్ కాస్త పెద్దది, చుట్టుపక్కల కొన్ని టౌన్స్ ఉన్నాయి, అవి చూపిద్దాం మీకు అనే ఒక చిన్న ప్రయత్నం అనమాట. సో మీకు వీడియోస్ నచ్చితే సరేనా, నచ్చితేనే లైక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే, లాస్ట్ వీడియోలో మీకు ట్రైబగ్ అనే ఒక చిన్న టౌన్ చూపించండి, ప్రపంచంలోనే అతిపెద్ద కుకు క్లాక్ అనేసి. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక ఫ్రెష్ వాటర్ లేక్, దాన్ని మమ్మల్స్లే అంటారు. అడిగి పోయిన తర్వాత ఎలాగో చెప్తాను ఏంటి మమ్మల్స్లే అంటే ఏంటి, సో ఏం కథ ఇవన్నీ. సో ఇప్పుడు యాక్చువల్గా మధ్యాహ్నం సరేనా, సో మిడ్ ఆఫ్టర్నూన్ చూడొచ్చు ఎండ ఎట్లా కొడుతుందో. సో దానివల్ల నేనేమనుకున్నా అంటే ఈ పక్కనే మమ్మల్స్లే లేక్ పక్కనే ఒక చిన్న బ్లాక్ ఫారెస్ట్ లోపల ఒక థీమ్ పార్క్ లోపల ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. సో గెటర్ వెల్ బ్యాక్ వాటర్ ఫాల్స్ అంటారు, కాస్త పేర్లు నోరు తిరగవు అనమాట. సో అట్లనమాట. సో ఆ వాటర్ ఫాల్ చూపిస్తాను మీకు. కాస్త ఈవినింగ్ అయ్యడానికి కాస్త చల్లబడిన వెంటనే లేక్ దగ్గర తీసుకెళ్ళి లేక్ చూపిస్తాను, ఏం కథ ఎట్టుంటుంది లేక్ అనేసి. సో చూస్తూ ఉండండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని. నేను ఆల్మోస్ట్ చూస్తాను, ఆల్స్టాడ్ది వచ్చేసి ఆల్స్టాడ్ లేక్ మీద చూస్తుంటే ఆల్మోస్ట్ 2000 చిల్లర వ్యూస్ ఉన్నాయి, కానీ 200 మంది సబ్స్క్రైబర్లో ఉన్నారు. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పదా ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, బ్లాక్ ఫారెస్ట్ మొత్తం తిప్పి చూపిస్తాను మీకు. సో మనం ఫస్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళిపోదాం సరేనా. చలో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నది వాటర్ ఫాల్స్కి వెళ్ళే ట్రెక్కింగ్ వే అనమాట. సో ఈ డీటెయిల్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇచ్చినాను ఏంటి ఏం కథ అనేసి. సో ఇప్పుడు మనం బ్లాక్ ఫారెస్ట్ లోపల ఉన్నాం అనమాట. సో ఈ బ్లాక్ ఫారెస్ట్ కన్నా ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఇండియాలో కూడా మనకు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఫారెస్ట్ ఇండియాలో కూడా ఉంది ఒకటి. దాని పేరు వచ్చేసి సండార్బన్స్ అంటారు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సరేనా. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో అట్లాగనే సేమ్, సో వీళ్ళకి కూడా జర్మనీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫారెస్ట్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ అంటారు. సో ఈ బ్లాక్ ఫారెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 160 కిలోమీటర్ల పొడవు, 60 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దది ఏం కదా బ్లాక్ ఫారెస్ట్ అనేసి. సో ఈ బ్లాక్ ఫారెస్ట్లో ఏంటంటే చాలా ఫేమస్ థింగ్స్ ఉంటాయి. దాంతో కొన్ని ఏంటంటే చుట్టుపక్కల కొన్ని విలేజెస్ ఉంటాయి బ్లాక్ ఫారెస్ట్ ఆనుకొని, కొన్ని పల్లెటూర్లు, అవి కూడా చాలా ఫేమస్ అనమాట. మీకు ఆల్రెడీ ఒకటి చూపించాను, సో ట్రీబగ్ అనేసి ఫస్ట్ వీడియో, చూడకపోతే చూసేయండి. దాని తర్వాత వచ్చేసి లేక్స్, దాని తర్వాత వచ్చేసి మీకు కొన్ని ఏవైతే ఉంటాయో ఏమంటారు ఇవి వాటర్ ఫాల్స్, ఇవన్నీ ఫేమస్ అనమాట. అందులో ఒక వాటర్ ఫాల్స్ చూడడానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు మనము. సో దాని పేరు వచ్చేసి గెటర్ బ్లాక్ వాటర్ ఫాల్స్ అంటారు. సో ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో కొద్దిగా హైక్ చేసుకుంటే వెళ్ళాలి ఇలాగా. సో మధ్యలో మీకు ఏంటంటే ఇలా హట్ కనపడుద్ది, గెటర్ బ్లాక్ హట్ అంటారు. ఎవరైనా ఒకవేళ రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. సో దారిలో గైస్ వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ ట్రెక్కే ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్ ట్రెక్ కూడా, ఏం పెద్ద కొండలేమి, ఎంత పెద్ద కొండలేమి ఉండవు అనమాట. సో ఈ నా వెనకాల ఏదైతే చూస్తున్నో ఆ పైన కొండ మీద ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్. దగ్గరికి పోయి చూపిస్తాను ఎట్టుంటుంది ఏం కదా వాటర్ ఫాల్స్ అని. చూస్తూ ఉండండి వీడియో సరేనా. సో ఇలా హైక్ చేసుకుంటా పోతా ఉండడమే. మీకు మధ్యలో కొన్ని రాళ్ళు కూడా కనపడతాయి. ఈ చెట్లు ఎప్పుడు నాటినారు ఏంటి, తర్వాత వచ్చేసి ఈ వే ఎప్పుడు నుంచి ఓపెన్ ఉంది, 1826 నుంచి ఈ వే ఓపెన్ ఉందంట మనం పోయే వే. టిప్ ఆఫ్ ద ప్లేస్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు బ్లాక్ ఫారెస్ట్ కానీ వస్తే కాస్త జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి ఏంటంటే ముళ్ళులు ఉంటాయి అనమాట. అది ఒక్కసారిగా కుచ్చుకుందా, ఇప్పుడు నేను షార్ట్స్ వేసుకొచ్చా, నాకు కుచ్చుకుంది. సో ఆల్మోస్ట్ 2 hours మీకు ఇచ్చింగ్ ఉంటుంది. ఇచ్చింగ్ అంటే నవ్వ పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు మన దురదగుంటాకు అంటారు కదా మనము, సో అట్లా మన లాంగ్వేజ్లో. సో అట్లా వీళ్ళకి కూడా ఈ చెట్లు ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు షార్ట్స్ వేసుకొని వస్తే. సో ఇట్లా పోతా ఉండడమే ఇంకా వాటర్ ఫాల్స్ కోసము. సో గైస్ ఇంకో టిప్ కూడా ఇవ్వదలుచుకున్నాం మీకు ఏంటంటే, మీరు ఒకవేళ ఇక్కడికి హైకింగ్ రావాలంటే మంచి షూ వేసుకోరండి, ఫ్లాట్స్ కాకుండా. ఫ్లాట్స్ అంటే కింద ఫ్లాట్గా ఉండకూడదు, గ్రిప్పుని వేసుకోరండి. నేను ఫ్లాట్స్ వేసుకొచ్చి కింద పడి మూతి బయలింది 2 సార్లు. సో అలా పైకి వెళ్ళిపోతే మనం ఇలా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేస్తాము నడుచుకుంటా. సో ఇది చిన్న వాటర్ ఫాల్సే, ఓకే, ఇంక మనం ఏం చేయలేము. సో ఇట్లా ఉంటుంది వాటర్ ఫాల్స్ మొత్తం. డిసప్పాయింట్ అయితే అయినానే చెప్పాలి. వాటర్ ఫాల్స్ వచ్చి కాస్త చాలా చిన్న వాటర్ ఫాల్స్ ఇది. దీనికన్నా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ చూపించాను ఆల్రెడీ ముందు వీడియోస్లో. సో కానీ కాస్త పాజిటివ్ ఇంప్రెషన్ ఏంటంటే వెనకాల వ్యూస్ చూడొచ్చు, ఇవన్నీ వ్యూసే. సో కాస్త నేచర్లో మంచిగా ఉంటుంది అనమాట బ్లాక్ ఫారెస్ట్, ఏ ఫ్రెష్ ఎయిర్ కానీ. సో ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో మనం డైరెక్ట్ తాగేయచ్చు. సో దీనివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు అనమాట. సో వెళ్ళాం, ఇంకా మనం చేసేది ఏం లేదు. సో ఇంకా నెక్స్ట్ మెయిన్ ప్లేస్కి వెళ్దాం అనమాట, మమ్మల్స్లే లేక్. సో అదైతే నేను గ్యారంటీ ఇస్తాను మంచిగా ఉంటుందని చెప్పేసి. సరే చూస్తూ ఉండండి వీడియో. సో వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతూ ఉండడమే. సో ఆ నుంచి 1 hour బస్సు తీసుకుంటే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాము. ఆ బస్ డీటెయిల్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి.
సో గైస్ ఫైనల్లీ వచ్చేసినాం అనమాట. నా వెనకాల చూస్తున్నది ఇదే ముమ్స్లే లేక్ అంటారు. సో ఇది ఏంది ఏం కథ అని ఎలాగో చూపిస్తాను చెప్తాను. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ టిప్ ఏంటంటే వెనకలే ఒకటి చిన్న రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ దొరికింది, కంపల్సరీ ట్రై చేయండి. అది కూడా మీకు చూపిస్తాను ఏంది ఏం కథ అనేసి. సో చలో గైస్, ఈ ముమ్ముస్లే లేక్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ లేక్. చాలా లేక్సే ఉన్నాయి బ్లాక్ ఫారెస్ట్లో, ఇది కూడా వన్ ఆఫ్ ది అంటే ఒకటన్నమాట ఆ లేక్స్లో ఒకటి. సో ఇక్కడ ఏంటంటే ముమ్ముస్లే అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒక రాజు పేరు, ఆ రాజు పేరే ఈ లోకల్గా రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు పేరే ఈ ముమ్ముస్లేకి పెట్టుకున్నారనమాట. సో ముమ్ముస్లే లేక్ అనేసి దీనికి అప్పటి నుంచి పేరు పడిపోయింది. సో హైయెస్ట్ పీక్ పాయింట్లో ఉంటుంది, ఒక పెద్ద కొండ మీద ఉంటుంది అనమాట ఈ లేక్, అందుకు ఫేమస్ ఇది. సో తర్వాత వచ్చేసి మీకు కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి ఈ లేక్. ఏంటంటే ఆ రాజు చనిపోయిన రాజు వచ్చేసి రాత్రిపూట ఆత్మగా తిరుగుతూ ఉంటాడు. తర్వాత వచ్చేసి ఒక సాగర కన్య ఇక్కడ ఉందనేసి అలా చాలా మిత్సే ఉన్నాయి. సో ఆ మిత్స్ అంటే మూఢనమ్మకాలు. సో మనకున్నట్టే. సో మీకు అదృష్టం బాగుంటే ఇలాగా డ్యాన్స్ చేస్తా కపుల్స్ కనపడతారు, క్రేజీ ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ బోటింగ్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. బోటింగ్కి 15 euros. సో 15 euros అంటే టోటల్ మీరు 4 మనుషులు వెళ్ళిపోవచ్చు. సో పక్కనే లవ్ ట్రీస్ ఉంటాయి. సో ఎవరైనా లవర్తో వస్తే మీ లవర్ పేరు రాసేసి ఆ లాక్ పేర్లు వేసేసేయచ్చు. పిల్లలకు పార్క్ అలా చాలానే ఉంటాయి అన్నమాట ఎక్స్ప్లోర్ చేసేదానికి మీకు ఇక్కడ. సో ఆ రాజు చూడొచ్చు శిలాఫలకం. గాయస్ బ్లాక్ ఫారెస్ట్కి వచ్చి బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్ తినకపోతే ఇంకా వేస్ట్ అనమాట వచ్చి. సో మీరు ఇది మన నాయనకులు ఉన్నది ముమ్మల్సే లేక్. సో ఈ వ్యూ కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కానీ వాళ్ళు కూర్చున్న వ్యూ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. కాస్త చూడండి మీరు, అక్కడ ఫుల్ అప్ అయిపోయింది అనేసి ఇక్కడికి వచ్చిన అనమాట. సో మీరు ఏదైతే వెనకాల చూస్తున్నారో ఆ రెస్టారెంట్లో మీకు ఈ పేస్ట్రీ దొరికింది. సో 4 euros అనమాట. సో అంటే 400. సో కాస్త ప్రైస్ ఎక్కువే, కానీ జాగ్రత్త, దీంతో వీళ్ళు ఆల్కహాల్ కలుపుతారు. సో గివ్వల్ లాగిద్ది. సో మనకంటే ఇవన్నీ ఏం కాదు కాబట్టి సో అంత మనకి ఇబ్బంది ఏం లేదు. కుదిరితే కంపల్సరీ ట్రై చేయండి పేస్ట్రీ. ఇది ఒరిజినల్ పేస్ట్రీ, సరేనా? అందరూ బ్లాక్ ఫారెస్ట్ ఇండియాలో దొరికేది ఒరిజినల్ పేస్ట్రీ కాదు, సరేనా? సో దీని తర్వాత మనం లేక్ మొత్తం చూసి చుట్టుపక్కల ఏంది ఏం కథ అనేసి తినిన తర్వాత ఇంకా వీడియో సమాప్తం చేద్దాం. సరే చలో చూద్దాం ఒకసారి ఒక బైట్ తీసుకొని. అమ్మో విస్కీ వేసేసాడు, మొత్తం విస్కీనే, అది నిండా విస్కీనే. అప్పుడే లాగేస్తుంది, గిమ్మల్ అవుతుంది. సో సరే. సో గైస్ లేక్కి రెస్టారెంట్ సైడ్ కన్నా ఇంకో సైడ్ ఉంటుంది, చాలామందికి తెలియక వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇది లేక్ వెనకాల సైడ్ నుంచి మీరు చూడొచ్చు, వ్యూ క్రేజీ ఉంటుంది ఈ వ్యూ. సో చాలామంది తెలియకుండా అక్కడ ఒక లేక్ అటు సైడ్ నుంచి చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇదంతా ముమ్ముల్సే లేక్, ఇదంతా చిన్న లేక్ అయినా కూడా చాలా క్రేజీ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ కానీ ఏంటి అనేసి మీరు ఆడ చూసే సాగర్ కన్నా చూసినారా, అది ఆమెనే ఒక మిథికల్ క్రియేచర్, అంటే ఒక మూఢనమ్మకం అనమాట ఇక్కడ వీళ్ళకి. మనకున్నట్టే వీళ్ళకి కూడా చాలా ఉంటాయి జర్మనీలో. సో అవి ఇంకా చాలా వీడియోస్లో చూపిస్తాను ఏంటి అనేసి. సో ఇది సాగర్ కన్య. అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు ఒక వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ స్పాట్. మీరు కానీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది దీనికోసం. మీరు చూడొచ్చు రిఫ్లెక్షన్ కనపడిద్ది ఈవినింగ్ సన్సెట్ టైంలో, ఇలా రిఫ్లెక్షన్ అనమాట. సో మీరు చూసే ఈ వ్యూ బట్టి మీకు అర్థమైంటుంది బ్లాక్ ఫారెస్ట్ అని దేనికంటారు ఎందుకంటారు అనేసి. అసలు సూర్యకిరణాలు కూడా కిందికి రానివ్వకుండా చేస్తాయి ఈ చీట్లు, అంత గుబురుగా ఉంటాయి అన్నమాట. ఇది గైస్ బ్లాక్ ఫారెస్ట్ కథలు. సో గైస్ ఇట్లుంటుంది అనమాట ముమ్స్లే లేక్, ఏంది ఏం కథ బ్లాక్ ఫారెస్ట్ అని చెప్పినాను. సో దీని తర్వాత ఇంకో సిరీస్ కూడా వచ్చింది, అది కూడా చూడడానికి ట్రై చేయండి. సో ముమ్స్లే మీకు నచ్చిందని అనుకుంటున్నా. యాక్చువల్గా మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే లాస్ట్లో వీడియోలో, ఇది లాస్ట్ టిప్ అనమాట. ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే మీకు ఒక విషయం చూడడానికి దొరికిద్ది అనమాట, క్రేజీ ఉంటుంది. సో మీరు బాగా గమనిస్తే ఏదైతే ఆ రెస్టారెంట్ ఉందో దాని రిఫ్లెక్షన్ మీరు చూడొచ్చు, రిఫ్లెక్షన్ వాటర్లో పడి మామూలుగా ఉండదు. సో అందుకే ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయింది టైము. సో ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా నెక్స్ట్ బస్ లాస్ట్ బస్ అదే 8కే బస్సు ఉంటుంది. సో ఇది బ్లాక్ ఫారెస్ట్, ఇది కథ ముమ్స్లే కథ. తర్వాత దాని స్టాచ్యూ ఏంది, మర్మేడ్ ఏంది. సో వాటర్ ఫాల్స్తో కొద్దిగా డిసప్పాయింట్ అయినా లేక్తో కవర్ చేసేసినానని అనుకుంటున్నా, మిమ్మల్ని సాటిస్ఫై చేసిన అనుకుంటున్నా. సో మీరు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. సో సబ్స్క్రైబ్ లాస్ట్లో ఎలాగో అడుగుతాను. సో దానికన్నా ముందు ఏంటంటే, సో స్టార్టింగ్లో కూడా చెప్పిన 2-3 వేల మంది చూస్తున్నా 200 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు చాలా బూస్ట్ ఇచ్చింది. సో మీ ఆశీస్సులు నాకు కావాలి. సో కొత్తగా ఏదో పిల్లని ప్రయత్నిస్తున్నా. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇంకంతే, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సో ఛానల్ పేరు తెలుసు కదా, వీటీ వ్లాగ్స్ తెలుగు, సరేనా? వీటీ వ్లాగ్స్ తెలుగు, వెంకీ ట్రావెల్ వ్లాగ్స్ తెలుగు. చలో.